అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మొహమ్మద్ నాజర్ అలీ మిర్దా, తెలంగాణ ఆటోమోటార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. నేను నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం అనేది దీనివల్ల చాలా ఆటో కార్మికులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రెండవ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా మహాలక్ష్మి పథకాన్ని 9వ తారీఖు రిలీజ్ చేశారు. నేటికి 67 రోజులు అవుతుంది ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం ఇచ్చి. దీనివల్ల నేటి వరకు 26 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. చనిపోయినటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇవి చనిపోయినటువంటి ఆత్మహత్యలు కావండి, ఇవి ప్రభుత్వ హత్యలుగా మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికులు రోజు 1000 రూపాయలతో 1500 తోలుకునేవారు నేడు 300 రూపాయలు కూడా వాళ్ళ జీవన భృతి సాగట్లేదు. కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ కట్టలేక ఇంట్లో ఇబ్బందులు అయ్యి స్కూల్ పిల్లల ఫీజులు వెళ్ళక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ప్రభుత్వ హత్యలు కాబట్టి ప్రభుత్వం నష్టపరిహార భృతి కింద వాళ్లకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మరియు ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టాము. మీకు సంవత్సరానికి 12,000 మేనిఫెస్టోలో పెట్టామన్నారు. సంవత్సరానికి 12,000 మేనిఫెస్టోలో పెట్టి మరి అకౌంట్ ఆన్ బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టలేదు, ఆ విషయాన్ని మీరు చెప్పలేదు. మరియు ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని మేము ఎత్తివేయలేమంటున్నారు. ఎత్తివేయలేని పక్షంలో మాకు నష్టపరిహార భృతి కింద నెలకు 15,000 రూపాయలు చెల్లించాలి ఆటో కార్మికులందరికీ. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఆటో కార్మికులు ఉన్నారు. మీరు 7 లక్షల ఆటో కార్మిక కుటుంబాలే అనుకుంటారు. మరి వీరే కాకుండా వీరిపై ఆధారపడినటువంటి మెకానిక్స్ కానివ్వండి, పెయింటర్స్ కానివ్వండి, రెగ్జిన్ వర్క్, వాల్కనైజింగ్ వర్క్ వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రీషియన్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు బంద్కు సహకరించి మాకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపుకి సహకరించి బంద్ చేసినందుకు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వారందరికీ మీడియా మిత్రులకు మరియు అందరికీ మాకు సహకరించిన వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డ్రైవర్లు అందరూ మనం పోరాడి కొట్లాడి మన హక్కులను సాధించుకోవాలి, కానీ చనిపోతే మనకేమీ రాదు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని అన్నట్టుగా మనం పోరాడి మన హక్కులను సాధించుకోవాలి. కానీ మీరు చనిపోయి మీ యొక్క కుటుంబాలను రోడ్డు పాలు చేసి మీరు కుటుంబ పోషణను ఇంకా భారం చేసి వాళ్ళని వీధి పాలు చేయకండి అని చెప్పి మేమందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.